అందరికీ శుభోదయం. ఈరోజు బుధవారం, సౌమ్యవారం అంటారు. బుధవారానికి అధిపతి బుధగ్రహం అవుతుంది. బుధునికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం అధిక శుభఫలితాలు ఇస్తుంది. లక్ష్మీ అష్టోత్తరంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈరోజు బుధవారంకి సంబంధించిన నవగ్రహ స్తోత్రం జప చేసుకున్నా కూడా అంతే ఫలితం లభిస్తుంది. శ్రియంగు పులికాశామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం వల్ల బుధగ్రహ దోషాలు తగ్గుతాయి. బుధుడు బుద్ధికి కారకుడు, జ్ఞానానికి కారకుడు, మనస్సు. మంచి బుద్ధి విద్యలో రాణించాలంటే తప్పకుండా బుధగ్రహాన్ని ఆరాధించాలి, లేదా విష్ణుసహస్ర పారాయణ చేయాలి, లేదా వినాలి. చిన్నప్పటి నుంచే పిల్లల చేత విష్ణుసహస్ర పారాయణం వినడం లేదా చదవడం అలవాటు చేస్తే వారికి మంచి జ్ఞానం కలిగి విద్యలో బాగా రాణిస్తారు. జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా విష్ణుసహస్రనామంలో పరిష్కారం ఉంది. ఒకవేళ విష్ణుసహస్రనామం మొత్తం పారాయణ చేయలేని సమయంలో మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా 108 సార్లు జపం చేసుకుంటే కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత శ్రీ రామ రామ రామైతి రవే రామ మనోరవే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే అనే స్తోత్రాన్ని రామతారక మంత్రాన్ని 3 సార్లు జపం చేసుకొని ఆ రోజు జీవితంలో సమస్యలు రాకుండా అంతా విజయవంతంగా గడిచిపోతుంది, సంతోషంగా గడిచిపోతుంది. ఇక బుధగ్రహము ఎవరికైతే జాతకంలో పంచమంలో కానీ లగ్నంలో కానీ కుటుంబ స్థానంలో ఉంటారో వాళ్ళు చాలా సౌమ్యంగా మాట్లాడతారు, చాలా తీపిగా మాట్లాడతారు. నోట్లో బెల్లం ముద్ద పెట్టినట్టుగా మాట్లాడే తత్వం ఉంటుంది. సప్తమ స్థానంలో బుధగ్రహం ఉంటే మాత్రం వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దుస్వభావ రాశి అయిన మిథున కన్యలకు అధిపతి కాబట్టి నపుంసగ్రహం కూడా జ్యోతిషంలో కాబట్టి బుధగ్రహం సప్తమంలో ఉండకపోవడే మంచిది. బుధగ్రహం సప్తమంలో ఉంటే బలహీనమైన జీవిత భాగస్వామి లభించడమే కాక దుస్వభావమైన మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. ఒక మాట మీద నిలబడలేకుండా ఉంటారు. కాబట్టి ఇక పోతే ఎవరికైతే దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తాయో వారు సౌందర్య లెవెల్లో మొదటి శ్లోకము శివశక్తాయుక్తో అనే స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల జీవితంలో